భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వీరి స్థానంలో విధులు నిర్వర్తించేందుకు 4 వ్యోమగాములతో వెళ్లిన క్రూ-10 వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు విజయవంతంగా చేరుకుంది. వాతావరణం అనుకూలిస్తే వచ్చే వారంలో సునీత, విల్మోర్లు స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ లో భూమి మీదకు రానున్నారు. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు రానున్నారు. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ ISS తో విజయవంతంగా అనుసంధానమైంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:37 ఈ ప్రక్రియ విజయవంతమైనట్టు నాసా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ సామాజిక మాధ్యమం X లో పంచుకుంది. Forward docking. There is the CHOP call. Standing by for initial contact of Dragon to the International Space Station. And there you heard Dragon has successfully docked to the International Space Station. We have contact and soft capture confirmed. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో తాజాగా వెళ్లిన 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేయనున్నారు. వారితో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు సంబంధించిన పలు విషయాలను సునీత, విల్మోర్లు పంచుకోనున్నారు. భారత కాలమాన ప్రకారం క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున 4:33 అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది. క్రూ-10 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ISS కు చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు చాలా కఠిన సవాళ్లుంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, శాస్త్రవేత్త RC కపూర్ తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యోమగాములు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. 9 నెలలుగా ISS లో ఉన్న సునీత, విల్మోర్లు త్వరగా భూమిపైకి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భూమి మీదకొచ్చిన తర్వాత వారి ఆరోగ్యం కుదుట పడేందుకు సమయం పడుతుందని తెలిపారు. Every astronaut has to work out every day so that they are able to maintain good health and be able to conduct experiments. Many times it is a long hours of spacewalk also that can last for 8 hours or even more, and then no lunch, no nothing, no body functions also. So you can imagine the kind of tough life astronauts have. So if you have seen some space travel movies, so life there is much easier. Here life is really tough. So they are trained sufficiently well. We very much hope that Sunita Williams and Butch Wilmore return to Earth safe, and then they regain their health in the next few weeks, because it takes quite a long time to return. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ISS చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఈ ఇద్దరు వ్యోమగాములు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారు 9 నెలలుగా ISS లోనే చిక్కుకుపోయారు. తాజాగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన క్రూ-10 లో వీరు తిరిగి రానున్నారు. వాతావరణం అనుకూలిస్తే వచ్చే వారంలో సునీత, విల్మోర్ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో అమెరికాలోని ఫ్లోరిడా తీరం సమీపంలో దిగనున్నారు.